హలో ఎవరీవన్, పెహల్గామ్ కాశ్మీర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్. అయితే ఇదే పెహల్గామ్ని కాశ్మీరీ స్విట్జర్లాండ్ అని అంటారు. అయితే ఈ పెహల్గామ్ దాని యొక్క న్యాచురల్ బ్యూటీకి చాలా చాలా ఫేమస్. సో వరల్డ్ వైడ్గా మన ఇండియా నుంచి కూడా ఈ ఏప్రిల్ జూన్ నెలల మధ్యలో చాలా మంది వస్తూ ఉంటారు వివిధ కారణాల వల్ల. అయితే ఇలాగే చాలా మంది టూరిస్టులు వచ్చారు. ఈ పెహల్గామ్ అనేది చాలా ఫేమస్. సో కాశ్మీర్కి వచ్చిన చాలా మంది పెహల్గామ్ని విజిట్ చేస్తారు. అలాగే చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. అయితే వీళ్ళల్లో 26 మందిని చంపేశారు. దీంట్లో 25 మంది ఇండియన్స్ అయితే ఒకరు నేపాలీ ఉన్నారు. అయితే ఈ 26తో పాటు 20 మంది నార్మల్ ఇండియన్స్ కూడా దీనివల్ల గాయపడ్డారు. వీళ్ళ మీద ఎవరు అటాక్ చేశారు? వీళ్ళ మీద టెర్రరిస్టులు వచ్చేసి అటాక్ చేశారు. అసలు ఎవరి టెర్రరిస్టులు, ఎవరు వీళ్ళని పంపించారు? అలాగే ఇది పాకిస్తానే చేసిందా? దానికి తగిన కరెక్ట్ ప్రూఫ్స్ ఏంటి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో ఈ పెహల్గామ్ ఇష్యూని క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చెప్పాలంటే పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ 22 ఏప్రిల్ 2025 రోజు జరిగింది. అయితే దీనికి కొన్ని రోజుల ముందు పాకిస్తానీ మిలిటరీ జనరల్ అయిన అసీం మునీర్ అనేది ఇండియాకి క్రిటికల్ అయిన ఒక పెద్ద స్పీచ్ అనేది ఇచ్చాడు. దీంట్లో అతను ఎన్నో పాయింట్స్ మాట్లాడాడు. అండ్ ఆల్సో కాశ్మీర్ ఇస్ అవర్ జగ్యులర్ వెయిన్ అని కూడా అన్నాడు. అయితే ఇదన్నా ఇన్ని రోజుల తర్వాత ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఏదైతే ఉందో పెహల్గామ్లో జరిగిందనమాట. అయితే అసలు ఇతను ఏం మాట్లాడాడు అండ్ ఆల్సో ఇతని ఇంటెన్షన్ ఏంటనేది కూడా నేను చెప్పబోతున్నాను. ఇక్కడ పాకిస్తాన్లో అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అండ్ ఆల్సో వేరే ఏ జనరల్ కన్నా ఈ మిలిటరీ జనరలే రియల్గా చాలా పవర్ఫుల్. చెప్పాలంటే పాకిస్తాన్ని రూల్ చేసేదైతే ఈ మిలిటరీ జనరల్. అయితే ఈ మిలిటరీ జనరల్ అయిన అసీం మునీర్ అనే వాడు ఏదైతే ఉందో ఇండియాకి క్రిటికల్గా ఉన్న ఏదైతే ఉందో స్పీచ్ అనేది ఇచ్చాడు. దీంట్లో అతను మెయిన్లీ 2 పాయింట్లు మాట్లాడాడు. ఒకటి, కాశ్మీర్ ఈజ్ అవర్ జగ్యులర్ వెయిన్ అనేసి. జగ్యులర్ వెయిన్ అంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెయిన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. అలా కాశ్మీర్ మా జగ్యులర్ వెయిన్, అసలు కాశ్మీర్ మాది, అది ఇండియాది కాదనేసి అన్నాడు. అలాగే అతను ఇంకెన్నో పాయింట్లు కూడా మాట్లాడాడు. ఇంకొన్ని పాయింట్స్లలోకి వస్తే అతను ఏదైతే ఉందో పాకిస్తాన్ అనేది ఇండియాతో చాలా డిఫరెంట్గా ఉందనేసి, అలాగే ముస్లింలు హిందువులు ఎప్పటికీ కలవలేరు అనేసి కూడా అన్నాడు. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్లతో పాటు కొన్ని పాయింట్లు కూడా ఇండియాకి అగేన్స్ట్గా మాట్లాడాడు. ఇది అతను ఏదైతే ఉందో పాకిస్తాన్లో ఉన్న వేరే కంట్రీలలో ఉంటున్న పాకిస్తానీస్తో పాటు ఒక మీటింగ్ జరిగింది. దీంట్లో అతను చెప్పాడు, అది కూడా ఎంతో పెద్ద నాయకులు ఉంటూనే ఏదైతే ఉందో ఈ మిలిటరీ జనరల్ అయిన అసీం మునీర్ ఇండియాకి క్రిటికల్ అయిన ఈ స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్పీచ్కి పెహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ ఈవెంట్కి నేను లింక్ ఇప్పుడు చెప్తాను. అయితే ఒకసారి ఈ ఇష్యూని మనం క్లియర్గా చూస్తే 22 ఏప్రిల్ రోజు పెహల్గామ్, నేను చెప్పినట్టు ఏప్రిల్ అండ్ జూన్ మధ్యలో ఇక్కడ క్రౌడ్ చాలా మంది ఉంటారు, చాలా మంది టూరిస్టులు వస్తారు. అయితే ఇక్కడ పర్టికులర్గా చెప్పాలంటే ఒక బేల్పూరి స్టాల్ ఉంది. అక్కడ అందరు టూరిస్టులు వచ్చేసేసి ఈ పెహల్గామ్ యొక్క న్యాచురల్ బ్యూటీని ఎంజాయ్ చేస్తున్నారు, రిలాక్స్ అవుతున్నారు. అదే టైంలో ఏదైతే ఉందో వీళ్ళకి బుల్లెట్ సౌండ్స్ వినిపించాయి. వీళ్ళు ఏమనుకున్నారు, నార్మల్గా ఏదో ఒక ఆర్మీ మెంబర్స్ యొక్క ప్రాక్టీస్ అవుతుంది అనేసి వీళ్ళు అలానే చిల్ అవ్వడం కంటిన్యూ చేశారనమాట. అయితే కొద్దిసేపు తర్వాత ఈ బుల్లెట్ సౌండ్స్ అనేవి పెరిగాయి. అలాగే కొంతమంది టెర్రరిస్టులు వీళ్ళకి కనిపించారు. అయితే వీళ్ళు ఇక్కడున్న 26 మంది మెంబర్స్ని చంపేశారు. దీంట్లో 25 మంది ఇండియన్స్ అవుతే ఒక పర్సన్ నేపాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఒక పర్సన్ ఒక కంట్రీ నుంచి వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇండియా నుంచి వచ్చాడా, నేపాల్ నుంచి వచ్చాడా, లేకపోతే ఏ దేశం నుంచి వచ్చాడా అన్నట్లు కాదు. ఒక పర్సన్ హిందూ అయితే చాలు వాళ్ళని చంపేసుకుంటూ పోయారు. అయితే ఇక్కడ ఈ చనిపోయిన 26 మందిలో అందరూ హిందువులు. వీళ్ళు మెయిన్లీ హిందువులను టార్గెట్ చేసి మరి చంపడం మొదలుపెట్టారు. ఒక పర్సన్ ముస్లిం కాకపోతే అతన్ని లిటరల్గా చంపేశారు. అక్కడ వాళ్ళు వెళ్ళి ఏదైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డులను చూశారు. ఆధార్ కార్డులో పేరు కొంచెం హిందూగా మ్యాచ్ అయినా సరే వాళ్ళని చంపేశారు. కొంతమందిని ముస్లిం ప్రేజర్స్ని చెప్పమని అడిగారు, కొంతమంది చెప్పలేకపోయారు, వాళ్ళని కూడా చంపేసేశారు. కొంతమందిని అయితే ఈ విషయాన్ని మీ నరేంద్ర మోడీకి, మీ ప్రెసిడెంట్కి చెప్పమనేసేసి కూడా కొంతమంది వదిలేసి ఏదైతే ఉందో చేశారనమాట. వీళ్ళు ప్రజల్ని చంపుతూ ఉంటే వాళ్ళు అక్కడ రికార్డింగ్లు కూడా చేశారు. ఆ టెర్రరిస్టులు రికార్డింగ్ చేసుకుంటూ ఏదైతే ఉందో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోయారు. ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బ్రూటల్ థింగ్ ఏదైతే ఉందో మన ఇండియాలో అయింది. అయితే దీనికి అగేన్స్ట్ మన
పొలిటీషియన్లు ఏంటి, మనం కూడా దీనికి అగేన్స్ట్గా ఫైట్ చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి. అలాగే మనందరం దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. అయితే అదే మన ఇండియన్ గవర్నమెంట్ చేసింది. ఎలాగో చూద్దాం.